హాయ్ బిజీ పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. ఐఎమ్ కళ్యాణి. వెల్కమ్ టు డైలీ వ్లాగ్. డైలీ వ్లాగ్ అంటే నేనేమి ఇవాళ రెసిపీస్ ఏమీ షేర్ చేయట్లేదండి. జస్ట్ నా రొటీన్లో కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము. ఇంకా ఫస్ట్ అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్తో స్టార్ట్ చేస్తాను కదండి. యాజ్ యూజువల్గా అలాగే చట్నీ చేస్తున్నాను. బొబ్బర్లు నానబెట్టి దోసపిండి పట్టానమాట. ఇంక ఇవాళైతే ఆ దోశలు వాటితో పాటు కొబ్బరి చట్నీ చేస్తున్నాను. పల్లీలు, కొంచెం కొబ్బరి, చింతపండు, పచ్చిమిర్చి కొంచెం ఫ్రై చేసేసుకొని సాల్ట్ వేసేసి మిక్సీ పట్టేసుకుంటున్నాను. అంతే, ఇంక ఇది తాలింపు వేసేసుకోవడమే. తాలింపు వేయకుండా కూడా చట్నీ తినొచ్చండి, కానీ మా ఇంట్లో మాత్రం తాలింపు వేస్తేనే తింటారు. సో అందుకే తాలింపు అయితే కంపల్సరీ. తాలింపు గింజలు శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, అలాగే 2 ఎండుమిర్చి వేసేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఫ్రై అయిపోయాక స్టవ్ ఆన్ చేసే మనం చట్నీ దాంట్లో వేయకూడదండి. చట్నీ అంతా కూడా ఉడికిపోతే టేస్ట్ అయితే బాగోదు. ఎందుకంటే మనం ఆల్రెడీ పల్లీలు ఇంకా పచ్చిమిర్చి ఫ్రై చేసుకుంటాం కదా, అందుకనే. ఇంకా మీ అందరికీ తెలిసిందే కదండి, దోశలు అయితే మా ఇంట్లో రెగ్యులర్గా ఉంటాయి. సో నేను అవే పల్స్ చేంజెస్ చేస్తూ ఉంటాను. బొబ్బర్లతో చేసిన దోశలు అయితే ఇలా ఉన్నాయి, కొంచెం డార్క్ కలర్లో. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే మా వారికి ఇచ్చేస్తున్నానండి. మా పాపకు కూడా స్కూల్ టైం అయింది. ఇంకా తనకైతే కొన్ని శనగలు ఉడకబెట్టాను, కాబూలి శనగలు, అవి అండ్ అలాగే బాదం, ఇంకా దోశ పెట్టి ఇచ్చేసాను. ఇవన్నీ చూసారా, కుప్పలు కుప్పలుగా చైర్లో వేసాను కదండి. ఇవన్నీ ఏంటంటే నా టాప్స్ అనమాట. ఇవన్నీ నేను ఆల్టరేషన్ చేసుకోవాల్సిన టాప్స్. ఇవన్నీ కొత్తవేనండి. ఇంకా మిషన్ అయితే ఇలా సెటప్ చేసుకున్నానండి. నా దగ్గర ఎలక్ట్రికల్ మిషన్ ఉంది, సో సింగర్ది. అది పెట్టేసుకొని ఇంకా చైర్ అది వేసుకొని రెడీ చేసుకున్నాను. ఇవాళ ఆల్టరేషన్ ఎలా అయినా కంప్లీట్ చేయాలనేసి. ఇవన్నీ కూడా టాప్సేనండి. అన్నీ కూడా హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవాలి అండ్ సైడ్ స్టిచెస్ కూడా వేసుకోవాలి. ఇంకా వీటిలో 1 ఇయర్ నుంచి ఉన్నాయి కూడా ఉన్నాయండి. ఇంకా రీసెంట్గా తీసుకున్నవి కూడా కొన్ని అయితే యాడ్ చేసేసి కుట్టేసుకుంటున్నాను. ఇవాళ ఆల్టరేషన్ కంప్లీట్ చేయాలనేసి ఏం పెట్టుకున్నాను. సో ఎంతవరకు అవుతుందో చూడాలి. ఇంక ఇదైతే డైనింగ్ ఏరియా దగ్గర ఎల్ షేప్లో ఉంటుందండి మాది హాల్. సో ఇలా మిషన్ పెట్టేసుకొని ఒక ప్లగ్ పాయింట్ దగ్గర మంచిగా వెంటిలేషన్ అది ఉంటుందనేసి కుట్టడం అయితే స్టార్ట్ చేశాను. డ్రెస్సెస్ అన్నీ తెచ్చుకునే వరకు ఒకలా ఉంటుందండి. తెచ్చుకున్నాకేమో వాటి మీద ఇంట్రెస్ట్ ఉండదు అండ్ టైం అయితే అస్సలు ఉండదు. ఇవన్నీ ఆల్టరేషన్ చేసుకోవాలంటే చాలా పెద్ద పని అనమాట. అందుకే అవి అలాగా పెండింగ్ అవుతూ వచ్చేసాయి ఇన్ని రోజులు కూడా. ఇంక ఇవాళ కొంచెం టైం దొరికిందనేసి స్టార్ట్ చేశాను కుట్టడానికి. జస్ట్ హ్యాండ్స్ ఒకటి నేను కుట్టేసుకుంటానండి. బయట ఇస్తే మనకి వీటికే 50 రూపీస్ 60 రూపీస్ తీసుకుంటారు ఒక్కొక్క దానికి. ఎందుకులే మనీ వేస్ట్ అనేసి నేనైతే ఇలాగా చిన్న చిన్న రిపేర్స్ అలాగే ఆల్టరేషన్స్ అన్నీ కూడా నేనే చేసుకుంటాను మ్యాక్సిమం. అందుకే ఇన్ని రోజులు కూడా బయట ఇవ్వకుండా ఇలాగే ఉండిపోయాయి ఈ బట్టలన్నీ. ఇంకా నేనైతే మెజర్మెంట్స్ ఏమీ తీసుకోవట్లేదండి. జస్ట్ హ్యాండ్కి తగిలించుకొని చూసేసుకుంటున్నాను. అంటే మనకి ఒక్కొక్క బ్రాండ్లో సైజెస్ అనేవి ఒక్కొక్కలా ఉంటాయి కదా, అందుకనే నేను ఇలా వేసుకొని ట్రయల్ చేస్తూ ఉన్నాను. కంప్లీట్ అయ్యాక కూడా సో పర్ఫెక్ట్గా ఉంది అన్నప్పుడు ఇంకా సైడ్కి పెట్టేసి వేరే కూడా తీసుకుంటున్నాను. ఒక్కొక్కటైతే ఇది నా దగ్గర ఉందా, ఈ కలర్ ఉందా అన్నట్టుగా అలాగ మర్చిపోయాను. ఏంటో అండి, అసలు డేస్ చాలా ఫాస్ట్గా అయిపోతున్నాయి అండ్ 24 అవర్స్ అయితే అసలు సరిపోవట్లేదు. ఇంట్లో డైలీ వర్క్ చేసుకోవడానికే సరిపోతుంది. ఇంకా ఇలాంటి ఎక్స్ట్రా వర్క్స్ అన్నీ కూడా అలాగే పెండింగ్ ఉండిపోతూ ఉన్నాయి. నాకు డ్రెస్సెస్ అన్నీ కూడా టైట్గా వేసుకోవడం ఇష్టం ఉండదండి. సో నాది ఎల్ సైజ్ యాక్చువల్లీ. నేనేం చేస్తానంటే ఎక్సెల్ తీసేసుకొని ఒక 1 ఇంచ్ ఆల్టరేషన్ చేసేసుకుంటాను. సైడ్కి పెద్దగా వేయనులేండి, మ్యాక్సిమం హ్యాండ్స్కి ఒకటే వేసుకుంటే టాప్స్ అన్నీ కూడా సరిపోతాయి. ఇక్కడ ఉన్న డ్రెస్సెస్ అన్నిట్లో కూడా మ్యాక్సిమం 70% వరకు ఆన్లైన్లో నుంచి తెప్పించుకున్నవేనండి. ఆఫర్స్ ఉన్నప్పుడు అలా చేసేసుకుంటూ ఉంటాను. మా పాప వాటితో పాటు అలాగా చేసేసుకుంటూ ఉంటాను. 1, 2 ట్యాగ్స్ కూడా తీయలేదు చూసారా కొన్ని. ఇంకా ఆన్లైన్లో బుక్ చేసిన వాటితో పాటు చుట్టాలు తెచ్చినవి, ఇంకా నేను బయటికి వెళ్ళినప్పుడు ర్యాండమ్గా తీసుకున్నవి, అలాగా చాలా తయారైపోయాయి కుట్టడానికి. ఇంకా డ్రెస్సెస్ అయితే కుట్టడం అవ్వలేదండి, సగం మాత్రమే కంప్లీట్ చేయగలిగాను నాకు ఉన్న టైంలో. మ్యాంగో అయితే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. సో అందుకే నాకు కొంచెం టైం దొరికింది. స్కూల్ నుంచి వచ్చాక అటు వెళ్ళిందనమాట. ఇంకా ఈవినింగ్ అయితే
దోశ పిండి ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ దోశ పిండి ఎందుకంటే రేపు పూర్ణాలు చేద్దాం అనేసి అనుకుంటున్నాను. ఎందుకో ఒక 1 వీక్ నుంచి బాగా పూర్ణాలు తినాలి అనిపిస్తుంది. సో అందుకే మళ్ళీ పప్పు, రైస్ నానబెట్టేసి ఇంకొక సైడ్ ఈవినింగ్ మిల్క్ తాగడానికి పాలు కూడా కాగబెట్టేశాను. ఇంకా పప్పు అయితే గ్రైండర్లో వేసేసుకొని నెక్స్ట్ మాకు ఇంకొక ప్లాన్ ఉందండి. దానికోసం రెడీ అయిపోవాలి. ఆ ప్లాన్ ఏంటంటే మేము మూవీకి వెళ్దాం అనుకుంటున్నాము. అది కూడా 7:30కి ఉన్నట్టుందండి షో. దానికి వెళ్తున్నాము. యూజువల్గా మేము 10:30కి అలా వెళ్తాం కదా, కానీ ఇవాళ 7:30కే వెళ్దాం అనేసి అయితే బుక్ చేసుకున్నాము. 7:30కి మూవీ కాబట్టి మేము ఇంటి దగ్గర అట్లీస్ట్ 6 తర్వాత అయితే బయలుదేరిపోవాలండి. 7కే అనుకుంటా అండి మూవీ. అందుకే మేమైతే 6 వరకు బయలుదేరాలనేసి ప్లాన్ చేసుకున్నాము. ఇంకా పూర్ణాలు చేయడానికి పిండి అయితే ఎక్కువగా ఫర్మెంట్ చేయనండి నేను. జస్ట్ ఒక 2 hours బయట ఉంచేసి తర్వాత అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇంకా నా గ్రైండర్ చూసారా, అవెన్ పక్కనే ఉంది. ఈ గ్రైండరు అవెన్ ఇలాగే ఉంచేసి వాడుతూ ఉంటానండి. నాకు కిచెన్ ప్లాట్ఫామ్ మీద ఇవన్నీ పెట్టేస్తే ప్లేస్ చాలా ఆక్యుపై చేస్తుంది కదా, అందుకనే నేనైతే ఇలాగా షెల్ఫ్లో ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వీడియో అయితే నా కిచెన్ ఆర్గనైజింగ్ అంటే లైక్ ఈ 2 షెల్ఫ్స్ ఎలా సర్దుకున్నాను, అలాగే నా గ్రాసరీ కూడా నేను ఎలా సర్దుకుంటాను అనేది ఉండబోతుంది. సో మర్చిపోకుండా ఆ వీడియో కూడా వాచ్ చేయండి. మూవీకి అయితే వచ్చేసామండి. మూవీ నేమ్ ఫైటర్. నేనైతే హృతిక్ రోషన్ కోసమే వచ్చాను. హృతిక్ రోషన్ డాన్స్ అంటే నాకు చాలా ఇష్టము. మూవీ నేమ్ ఫైటర్ కదా, ఒక్క డాన్స్ అయినా ఉంటుందని అనుకోలేదు. బట్ ఒక సాంగ్ అయితే ఉంది, అందులో లైట్గా డాన్స్ అయితే వేశారు హృతిక్ రోషన్. మ్యాంగోనేమో ఇప్పటి వరకు పడుకొని ఇప్పుడే లేచిందండి. ఇంకా ఇంటర్వెల్ టైంలో ఏదో ఒకటి తినకుండా ఉండలేము కదా, సో అందుకే నేనైతే మ్యాంగో కోసము స్వీట్ కార్న్ తీసుకున్నాను. అండ్ వాటితో పాటు పాప్కార్న్ అండ్ సమ్ కూల్ డ్రింక్ కూడా తీసుకున్నాము. ఎప్పట్లాగా ఈసారి సినీ ప్లానెట్కి కాకుండా మిరాజ్ సినిమాస్కి అయితే వచ్చామండి. స్క్రీన్స్ ఇక్కడ కూడా చాలా బాగుంటాయి. ఎప్పుడైనా నియర్ బై దొరకనప్పుడు సో ఇక్కడికి కూడా వస్తూ ఉంటాము. ఇంకా మూవీ రివ్యూ విషయానికి వస్తే మూవీ అయితే నార్మల్గా ఉందండి, యావరేజ్ అని చెప్పుకోవచ్చు. మూవీ నేమ్ ఫైటర్ కానీ మూవీ మాత్రం ఫైటర్ లాగా నాకు అనిపించలేదండి. గూస్ బంప్ సీన్స్ కానీ ఏమీ లేవండి, జస్ట్ నార్మల్ మూవీ లాగా ఉంది. ఇంక ఇవాళ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. బాయ్ బాయ్.